హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'పలికే బంగారం' అనే సీరియల్‌లో నెక్స్ట్ జనరేషన్ రాబోతుంది. అంటే పిల్లోళ్ళు, పెద్దోళ్ళు కాబోతున్నారు. అసలు స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది? అసలు స్టోరీ ఎలా వాళ్ళ అమ్మని కలుసుకుంటాడు? బాబీ వాళ్ళ అమ్మని ఎలా కలుసుకుంటాడు? అలాగే మన ఇందిరా గారైతే చనిపోయారు. స్వరా గారైతే కోమాలోకెళ్ళిపోయారు. అసలు ఏం జరగబోతుంది? ఎక్కడ అనేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. అలాగే వీడియోనైతే చివరి వరకైతే చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు మన స్టోరీలోకి గాని వెళ్ళిపోయినట్టయితే ముగ్గురు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారు. పిల్లోళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అంటే ప్రాణాలు ఇచ్చుకునేంత ఫ్రెండ్స్ స్నేహం అయితే వాళ్ళ మధ్య ఉంది. అలాంటిది వాళ్ళు బద్ధ శత్రువులైతే అయిపోయారని మనం చెప్పుకోవచ్చు. అక్కడ మనం చూసుకున్నట్టయితే బాబీ, అలాగే మన సన్నీ, అలాగే అమ్మాయి పేరు మర్చిపోయినా ఒక్క సెకండ్ రాసుకున్నాను అదే పనిగా. ఆ అమ్మాయి పేరు కైలా. వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు మనందరికి తెలిసిన విషయం. ఈ ముగ్గురు 3 దారులైతే అయిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే 3 దారులు అయిపోయారంటే, ఇక్కడ సన్నీని చూసుకున్నట్టయితే వాళ్ళ నానమ్మ గారు ఉంటారు కదా! సుభద్ర గారు ఉన్నారు కదా! వాళ్ళైతే బాగా మ్యానిపులేట్ చేస్తాండ్రు. అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి ఇప్పుడు ఆస్తి వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. కానీ ఆస్తి సొంతం చేసుకోవాలంటే 18 ఇయర్స్ అయిన తర్వాతే ఆ ఆస్తి సొంతం చేసుకోవాలి కాబట్టి, తన చేతుల్లో అంటే గుప్పిట్లో పెట్టుకోవాలనేసి మన సుభ సుభద్ర గారైతే ఆలోచన చేస్తా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. సుభద్ర గారు ఆలోచన చేయడం వల్ల అక్కడ స్వరా గారు కోమాలోకి వెళ్ళిపోయినా గానీ, అక్కడ బాబీకైతే మీ అమ్మగారు కూడా చనిపోయినట్టయితే మనకైతే ఆ ప్రెజెంటేషన్ అయితే చూపిచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూపిస్తే అక్కడ నిజం తెలిసిండేదొచ్చి ఇన్ కేసు బాబీ తిరిగొచ్చినా గానీ, అక్కడ మన సన్నీకైతే వాళ్ళు బాగా నూరి పోస్తా ఉంటారు. అంటే మీ అమ్మ బాబీతో ఎళ్ళిపోతుంది. నీకిష్టమైన స్వరా గారు బాబీతో ఎళ్ళిపోతారు. అందుకోసమని నువ్వు అబద్ధం చెప్పు అనేసి పదే గుచ్చి పెద్దోడయ్యేంత వరకు ఆ మాట చెప్తానే ఉంటారు. అంటే స్వరా గారు చనిపోయారు అని చెప్పు, చనిపోయారని చెప్పు అనేసైతే చెప్తానే ఉంటారు. వాళ్ళు చెప్తా ఉండడం వల్ల ఒక మైండ్‌లో ఒక ఫిక్స్ అయిపోతుందది. ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకేం చేస్తారు చెప్పండి? చనిపోయారని చెప్తారు. అది మన కైలా ఉంది కదా! కైలా వచ్చి మనకు నిజం తెలిసిండేది కైలాకే. ఎందుకంటే అక్కడ కైలానైతే వెరీ, వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అయితే అవ్వబోతుంది మనకి సెకండ్ జనరేషన్‌లో. కైలా ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ అవుతుందంటే అంత ఇంపార్టెంట్ కీ రోల్ అవుతుంది. ఎందుకంటే కైరాకు ఒక్కదానికే నిజాలు ప్రతి ఒక్క విషయము తెలుసు. అంటే మన బాబీ వాళ్ళ అమ్మగారు బతుకున్నారని తెలుసు. అలాగే కైలా మన అంటే వీళ్ళు సన్నీని మార్చేసిందని తెలుసు. అలాగే ఇందిరా గారు చనిపోయారని తెలుసు. మన స్వరా గారు ఎక్కడున్నారు అనేసి కూడా మన కైలాకి తెలిసే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ కైలాకి తెలిసే ఛాన్స్ ఉంది. అలాగే బాబీకి వాళ్ళ అమ్మగారు ఎలా తెలుస్తారు అనుకుంటే ఒక మాట అయితే చెప్పాడు. వాళ్ళ మాస్టర్ ఒక మాట అయితే చెప్పాడు. ఇన్ కేస్ నువ్వు ఫ్యూచర్‌లో బతకలేను అనుకుంటే అంటే నేను ఇక్కడ బతకలేను ఎలాగైనా సరే నేను మా ఇంటికెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఇక్కడ రా నేను చూసుకుంటానని చెప్పాడు కదా! అదే విధంగా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎక్కడో ఊటీకో ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంటే వేరే రాష్ట్రానికైతే వెళ్ళిపోతాడని మనకు తెలుసు. వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడంటే అక్కడ చదువుకుంటాడు. లేకపోతే ఫుల్ మాస్‌గా తయారవుతాడు. ఎందుకంటే అక్కడ చదువు అనేది బాగా రిచ్ పర్సన్స్ ఉంటేనే చదువు అనేది వస్తుంది. కానీ ఇక్కడ మాస్ క్యారెక్టర్‌లో వస్తాడని నాకైతే అనిపిస్తుంది. ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో అయితే వస్తాడు. అలాగే కైలా కూడా ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో అయితే రాబోతుందని మనకైతే తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత బాబీ ఎలాగో రిచ్ పర్సన్ కాబట్టి ఆటోమేటిక్‌గా చదువుకొని మంచి పొజిషన్‌లోకి అయితే వస్తాడు. ఇన్ కేస్ కాలేజ్ ఎపిసోడ్స్ ఏమైనా చూపిస్తారా? లేకపోతే ఏం చూపిస్తారని మనకు ఒక ఐడియా అయితే రావాల్సింది. అంటే మనకు రేపు మొన్నల్లో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఎలా ఉంటుందనేసి. అది అయిపోయిన తర్వాత మన సన్నీ అయితే ఒక ఫోటో అయితే తీసుకెళ్ళాడు కదా! వాళ్ళ అమ్మ ఫోటో అయితే తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఫోటో అక్కడ సన్నీకి అలాగే ఆ కైలాకి ముఖ్య ఘట్టం అవ్వబోతుంది. ఎందుకంటే పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఒకరినొకరు గుర్తుపట్టాలంటే ఎలా గుర్తుపడతారు చెప్పండి? ఆ ముఖ్య ఘట్టం అయ్యేది అక్కడే. అక్కడ అయిన తర్వాత వాళ్ళ అమ్మగారు మన స్వరా గారు బతికే ఉంటారనేసి ఈ పాప వాళ్ళు అలాగే ఆ బాబు ఎలా కనుక్కుంటారో అనేది మన కైలా అలాగే సన్నీ ఎలా కనుక్కుంటారో అనేది స్టోరీ. వాళ్ళ అమ్మ కలుసుకున్న తర్వాత అంతా సుఖమే జరుగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సన్నీ అంత ఇబ్బంది పడతాడని మనం చూస్తూనే ఉన్నాం. ఆ సన్నీకి వాళ్ళ అమ్మ దగ్గరైనా గానీ మళ్ళీ ఇన్ని కష్టాల తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారు దూరం అయ్యారనేసి సన్నీ మనసులో నాటుకుపోయింది. మా అమ్మగారు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు ఎలాగైనా సరే దేవుడితో కొట్లాడన్నా రా అమ్మ అనేసి సన్నీ యాక్టింగ్‌కి కన్నీళ్ళైతే తిరిగాయి. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మనకు సెకండ్ జనరేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. అంత లోపల వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు గుర్తుంది కదా! ముగ్గురైతే 3 దారులుగా విడిపోయారు. బద్ధ శత్రువులైతే అయ్యారు. సన్నీ అలాగే బాబీ అయితే బద్ధ శత్రువులుగా మారారు. మీరేమనుకుంటాండ్రు? ఎలా ఉంటుందనుకుంటాండ్రు? మీ గెస్సింగ్ ఏవనేది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.